మకర రాశి వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ ఏడాది శని తృతీయంలో సంచరించడం వల్ల జీవితంలో మేలైన మలుపులు ఉంటాయి. గతంలోని కష్టాలకు ముగింపు దొరుకుతుంది. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు సప్తమంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల వివాహానికి, దాంపత్య బంధానికి అత్యంత అనుకూలమైన సమయం. వ్యాపారులకు లాభదాయకమైన సంవత్సరం. గురుబలం విద్యార్థులకు మేలు చేస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. రాహు వాక్ స్థానంలో ఉండడం వల్ల ఆచితూచి మాట్లాడడం మంచిది. ఒత్తిడిని దూరంగా ఉంచండి. శారీరక, మానసిక ఆరోగ్యాలు జాగ్రత్త. కేతువు సప్తమ స్థానం ప్రభావంతో ఆలుమగల మధ్య అపార్థాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. జూన్ వరకు గురువు షష్టంలో ఉన్నందున ముందు జాగ్రత్తగా పొదుపు, మదుపు పాటించడం మేలు. వీరు ఈ సంవత్సరం ప్రత్యేకించి దుర్గా స్తోత్రము పఠించాలి. గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. దీనివల్ల వీరికి కొంతలో కొంత మేలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.